ఆ రాత్రి ఆ అడవిలో కేవలం చీకటి మాత్రమే కాదు, ఆకలి కూడా ఉంది. ఆ ఆకలి మనిషిది కాదు. రాత్రి 12 గంటలు, గాఢమైన అడవి, చెట్ల నీడలు నేలపై విచిత్రంగా కదులుతున్నాయి. ఒక వ్యక్తి చేతిలో టార్చ్ పట్టుకుని భయంతో నడుస్తున్నాడు. ఎవరు? అక్కడెవరున్నారు? అతని గాత్రం వణుకుతోంది. టార్చ్ లైట్ ఏదో మీద పడుతుంది. 2 ఎర్రటి కళ్ళు, రక్తంతో నిండినవి, జంతువులా కనిపిస్తున్నాయి. కానీ ఇంకా భయంకరంగా. ఒక భయంకరమైన ప్రాణి అతనిపై దూకుతుంది. అతని కేకలు అడవిలో మారుమోగుతాయి. కొన్ని క్షణాల తర్వాత నిశ్శబ్దం. ఒకే ఒక్క శబ్దం, తినే శబ్దం. ఆ ప్రాణి అతని గుండెను తీసి తింటుంది. ఉదయం పోలీస్ జీప్ ఆగుతుంది. అర్జున్ 28 ఏళ్ల పోలీస్ ఆఫీసర్, కళ్ళలో తీక్షణత. బాడీ ఎక్కడుంది? కానిస్టేబుల్ అతన్ని లోపలికి తీసుకెళ్తాడు. అర్జున్ బాడీని చూసి ఒక్కసారిగా నిలిచిపోతాడు. ఛాతిలో పెద్ద రంధ్రం, గుండె లేదు. ఇది జంతువు పని కాదు. అర్జున్ నెమ్మదిగా అంటాడు, ఇది ఇంకేదో ఉంది. సాయంత్రం అర్జున్ ఇంటికొస్తాడు. ప్రియా తలుపు తీస్తుంది. అందంగా, అమాయకంగా, కానీ ఏదో రహస్యమున్నట్టు. అర్జున్, నువ్వు బాగున్నావా? అర్జున్ ఆలోచనల్లో ఉంటాడు. ప్రియా, నేను చూసింది సాధారణం కాదు. అతను జరిగినదంతా చెబుతాడు. ప్రియా ముఖం నెమ్మదిగా మారుతుంది. గుండె తీసేశారా? ఆమె నెమ్మదిగా అంటుంది. 2 రోజులకు ఇంకో బాడీ, మరొకటి. అదే విధంగా గుండె లేదు. గ్రామంలో భయం. ఇది శాపం. అడవిలో దెయ్యం ఉంది. అర్జున్ ఆలోచనలో పడతాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక ప్యాటర్న్ ఉంది. రాత్రి ప్రియా కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. చంద్రకాంతి ఆమె ముఖంపై పడుతుంది. ఆమె కళ్ళలో ఏదో భిన్నం. అర్జున్ అడుగుతాడు, ప్రియా, నువ్వు నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు. ఆమె చేతిపై ఒక టాటూ కనిపిస్తుంది. అర్జున్ అడుగుతాడు, ఇదెప్పుడు వేయించుకున్నావు? ప్రియా చిరునవ్వుతో, పెళ్లికి ముందు. అర్జున్ నిర్ణయం తీసుకుంటాడు, ఈరోజే దాన్ని పట్టుకుంటాను. రాత్రి అడవిలో దాక్కుంటాడు. అచాత్తుగా, బచావ్! అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అతను చూసింది ఒకే ప్రాణి. మనిషి గుండెను బయటికి తీస్తోంది. రక్తం, ఎర్ర కళ్ళు, భయంకర రూపం. అర్జున్ గన్ తీస్తాడు. ఆగు! ప్రాణి అతన్ని చూస్తుంది. ఒక క్షణం అది దాడి చేయబోతుంది, కానీ ఆగిపోతుంది. అర్జున్ని చూసి వెనక్కి తగ్గుతుంది మరియు పారిపోతుంది. నన్నెందుకు చంపలేదు? అర్జున్ గమనిస్తాడు, ఆ ప్రాణి చేతిపై టాటూ. అదే టాటూ ప్రియాకి కూడా ఉంది. ఇదెలా సాధ్యం? అర్జున్ ఇంటికొస్తాడు. ప్రియా నిద్రలో ఉంది. అతను ఆమె చేతిని చూస్తాడు. అదే టాటూ. అర్జున్కి అర్థమవుతుంది, ఇదన్నీ ఒకటే సంబంధం. ఇప్పుడు అతనికి భయం కాదు, అనుమానం. అర్జున్ కిటికీ దగ్గర నిలబడి ఉంటాడు. ప్రియా వెనుక నిలబడి ఉంటుంది. ఆమె కళ్ళలో స్వల్ప ఎర్రదనం. అర్జున్, నన్నలా ఎందుకు చూస్తున్నావు? అర్జున్ తిరుగుతాడు ఒక ప్రశ్నతో. నా భార్య లేక ఆ రాక్షసి? కొనసాగుతుంది. రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఇలాంటి మరిన్ని భయంకరమైన కథలు వినాలనుకుంటే లైక్ చేయండి.
షేర్ చేయండి మరియు ఒక రాత్రి ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే తర్వాతి కథ మిస్ అవుతారు.